అదిగో రేణుకాయలమ్మ తల్లి భలే భలే బాగుంది కదా. కళ్ళు చూడండి ఎంత బాగుంటాయి. ఆయన పందులు ఇది తేను బాగుంది కదా. అమ్మ చాలా బాగుంటుంది. అందుకే నేను ప్రతిరోజు చూడటానికి వస్తుంది. దండం పెట్టుకుంటా, దండం పెట్టుకొని కాసేపు ఇట్లా కూర్చుంటా ఇక్కడ. ఇవాళ కార్తీక బుధవారం అంటే గ్రీన్ రెడ్ కూడా కలిసే ఉందండు. అంటే మరి ఏదో అచ్చం గ్రీనే కట్టుకున్నాం అనుకోండి, యూనిఫామ్ అందుకనే రకరకాల గ్రీన్ అండ్ రెడ్ అంటే లక్ష్మీదేవి, గణపతి. బుధవారం గణపతికి ఇష్టం, అయ్యప్ప స్వామికి ఇష్టం, అందరికీ ఇష్టం. బుద్ధి కుశలతో కుదురుతుంది. ఈరోజు బుద్ధిని మంచి దారిలో పెట్టాలంటే ఈరోజు చాలా మంచిది. మౌనవ్రతం పాటిస్తే ఇంకా మంచిది. బుద్ధి మంచిగా మారుద్ది. అందరితో లౌక్యంగా మాట్లాడాలన్నా గణపతిని ఆరాధించండి. బుద్ధి వికసించాలంటే ఆయన ఉన్నాడు కదా, ధన్వంతర దక్షిణామూర్తి, ఆయన ప్రార్థించండి. తర్వాత ధన్వంతునికి చిన్నపిల్లలతో శ్లోకం చదివించిన ప్రతిరోజు ఒక్క శ్లోకం నేర్పిస్తే చాలా మంచిది. నేను అనుభవించాను. మా అబ్బాయికి చాలా ఇష్టం. ఎవరు? దక్షిణామూర్తి. చాలా గొప్ప దేవుడు. వినాయకుడు కూడా చాలా గొప్ప దేవుడు. గుడి అంతా అడావుడిగా ఉంది. పంతులు గారు లేట్గా వచ్చారు, అందుకని. అయినా పర్వాలేదులే, మన పని అయిపోయింది. మనం చూసాం, అయ్యం చూసాం, ప్రార్థన చేసుకున్నాం. చిన్నగా మన పని మీద మనం బయటకు వచ్చేసాం. జగన్మాత ఇళ్ళొస్తా తల్లి, జగన్నాథ ఇళ్ళొస్తా తండ్రి. ఓ నమ శివాయ, నమ శివాయ. శివ శంకర పరమేశ్వర ఆర్తలోక భయప్రదాన సర్వదా రక్షించి పాద్మా పాద్మా రక్షణ. ఆయనే రక్షిస్తాడు. ఇక డ్యూటీ ఆయనకి అప్పచెప్తాం కదా, ఎవరైనా అంతే కదా. ఇప్పుడు నేను డ్యూటీకి వెళ్తున్నాను అనుకోండి, సపోజ్ డ్యూటీలో వాళ్ళు చెప్పిన పని అంతా చేస్తాం కదా. అట్లాగే స్వామివారికి మన డ్యూటీ అప్పచెప్పాం. ఆయన మన కోరికలన్నీ ఆయన తీరుస్తారు. కాకపోతే మన శుచిగా శుభ్రంగా మనసు మంచిగా ఉంచుకోవాలి. అంటే అబ్బో ఏం మనసు పెద్ద గొప్ప మనసు అనుకునేరు. ఆయన్ని ప్రార్థించేటప్పుడు ఆయన మీద ధ్యాస పెడితే చాలు. బయటకు వచ్చాక మామూలే, బయటకు వచ్చాక మామూలుగానే ఉంటుంది. అందుకనే ఎప్పుడు నామస్మరణ నామస్మరణ అని చెప్తుంటారు. అవునా? సరే, ఈ చిన్న వీడియో చూడండి. మళ్ళీ కాసేపు అయ్యాక ఇంకొక వీడియో చేస్తాను. ఎందుకంటే నడుస్తున్నాను కదా, నడుస్తున్నప్పుడు ఏమవుతుందంటే అన్నట్లు అర్థం వినిపిస్తుంటుంది. ఏదో ఆయాసపడిపోతున్నట్టు. నేనేం ఆయాసపడను, కానీ ఎందుకని అలా వినిపిస్తుంది. ఓకేనా? బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. షేర్ షేర్ షేర్.